ఓం గురుభ్యో నమః. గురువులందరికీ నా నమస్కారం. నార్మల్గా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి అందరికీ. ప్రస్తుతానికి గుడ్ ఆఫ్టర్నూన్. నేను 40 సంవత్సరాల నుంచి ఇదే కనబడను అందరికీ. ఐ థింక్ అందరూ కలుసుకున్నారు, ప్రతి ఒక్కరు కలుసుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఎవరము ఎలాగో ఏమిటో అప్పుడు ఆపునికంతో పరిచయం అయ్యాము, ఇప్పుడు పుల్లికంతో పరిచయం అవుతున్నాం అంతే. కాకపోతే మనలో మార్పు అయితే ఏమీ లేదు, అంత అలాగే ఉంది, సేమ్ టు సేమ్. ఓకేనా? అఫ్ కోర్స్ ఇది కొంచెం నేను జోక్ కోసం చెప్పాను. నా పేరు నాగభూషణ్ రావు కర్నోజు, నాది బాధపురం. నేను మీతో తోటి విద్యార్థిని, సహా విద్యార్థిని. బట్ నేను కూడా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లో ప్రొఫైల్. వై? బికాస్ ఆ టైంలో తినడానికి కూడా నిజం చెప్పాలంటే ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఆల్ మై చైల్డ్హుడ్ డేస్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లో ప్రొఫైల్. బట్ నేను తినడానికి కూడా తినలే టైంలో మీతో పాటు నేను చదువుకుంటూ నేను మళ్ళీ మా ఊర్లోకి వెళ్ళి ట్యూషన్ చెప్పేవాడిని. అందరికీ తెలుసు, మా ఊర్లో పిల్లలందరికీ నేను ట్యూషన్ చెప్పేవాడిని. అదేవిధంగా కష్టపడ్డాం, పైకి వచ్చాం. గురువుల దయ వలన, గురువులు చెప్పిన విద్యల వలన, గురువులు చెప్పిన మాటల వలన, గురువులు చెప్పిన ప్రత్యేక దర్శనం. మీకంటూ ఒక టార్గెట్ ఉండాలి, ఆ టార్గెట్లో మీరు రీచ్ అవ్వాలని చెప్పే గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను ముందుకు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంకామ్ చేశాను. కష్టపడుతూ ట్యూషన్ చెప్తూ, కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తూ అందరికీ ట్యూషన్ చెప్పుకుంటూ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ చేశాను. అలాగే నా మార్కెట్ జాబ్ కోసం కూడా ఎంబీఏ చేశాను. ప్రజెంట్ ఐ హ్యావ్ 2 degrees అలాంగ్ విత్, అంటే మార్కెటింగ్ అంటే నాకు ప్రొఫెషన్ అండ్ ప్యాషన్. నేను మార్కెటింగ్లో దాదాపు 30 years నా సర్వీస్ మార్కెటింగ్ కంప్లీట్. నేను మీరు తెలిసే ఉంటుంది, ఇండిగో పెయింట్స్ ధోని యాడ్ వస్తూ ఉంది కదా. సో వీఆర్ క్రియేటింగ్ దట్ వన్ పూణే. ఆ దీనిలో నేను 15 years చేశాను ఇండిగో పెయింట్స్లో యాజ్ ఎ బ్రాంచ్ హెడ్ అండ్ విజయవాడ అండ్ విశాఖపట్నం. 15 years అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇప్పుడు సర్ఫా కోర్స్ పెయింట్స్లో నేను ప్రజెంట్ తెలంగాణ అండ్ రాయలసీమ హెడ్గా ఉన్నాను. రాయలసీమ మీన్స్ రాయలసీమ అంటే మనకు స్టార్టింగ్ వచ్చేది తిరుమల. ప్రజెంట్ నా ఫ్యామిలీని అంతా షిఫ్ట్ చేస్తూ తిరుమలలో ఉన్నాను. నేను తిరుమల ఏడుకొండ వెంకన్న స్వామి దర్శనం పదవ కింద ఉన్నాను. అందుకే సో మీ అందరూ దర్శించగలుగుతున్నాను, ఎందుకంటే ఇవాళ ఏడుకొండ స్వామి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి. ఓకేనా? ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలంటే ఇంత గ్యాదరింగ్కి, ఎంతమంది సలహాకి, వేణుగోపాలరావు కర్త కర్మ క్రియ అయితే మీరందరూ కూడా మనందరూ రప్పించడానికి ఎంత శ్రమపడినా జయలక్ష్మి గారికి నేను ఈ టైంలో ఈ స్టేజ్ మీద నేను అలంకరించి అంటే మీతో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, నెక్స్ట్ ఈ కృషి చేసినందుకు పర్టికులర్గా జయ గారికి, మనకి బ్యాక్ బోన్గా తెలిసిన వేణు గారి. నాకు 2 పాప బాబు. పాప ఇప్పుడు మెడికో ఫ్రమ్ తిరుపతి ఎస్ యూనివర్సిటీ, ప్లస్ బాబు ఇప్పుడైతే చిన్నవాడు, ఎందుకంటే మీ అందరికన్నా నాకు లేట్ మ్యారేజ్ అయింది. నేను అందుకోసం నేను సిగ్గుపడట్లా. బట్ నేను ఐఎమ్ మ్యారేజ్ విత్ 34 years. ఓకే, సో దట్ ఐఎమ్ హ్యావింగ్ సో స్మాల్ కిడ్స్, బట్ నాట్ ఇన్ మనవలు అండ్ గ్రాండ్ సన్స్ అండ్ డోంట్ హ్యావ్. ఓకే, అందుకని మీరు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, మనం అందరం ఆ స్టేజ్లోనే ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మన కేటర్ కాదు, మనం చేస్తున్న పని కాదు. మనం ఇప్పుడు స్కూల్లోనే మన మాస్టర్లు ఎదురుగా పాఠాలు వింటున్నాం, అవునా కదా? మనం ఈరోజు మన మాస్టర్ ద్వారా పాఠాలు వింటున్నాం. సో మనం 40 బ్యాక్ వెళ్ళిపోయాం, 84-85 బ్యాక్స్. సో దానికి నేను కూడా చెప్పాను, మనకి అటెండెన్స్ లిస్ట్ పెట్టారు సార్ వేణు గారు, అందులో నెంబర్స్ ఉన్నాయి కదా. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు పిలవండి, మాస్టర్ చెప్తారు, దత్తాలు పట్టుకుంటారు, మేము జై హింద్ సార్, ఎస్ సార్, యూ సార్ అని చెప్పేసి అంటాము అని చెప్పాను. అవునే కదా? అంతే కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అంటే దయచేసి ఇప్పుడు అనిత బాధ్యత, సమయం చాలా తక్కువ ఉంది, మన ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళు కొంచెం తక్కువ సమయం తీసుకుని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. మాస్టర్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా సహచర మిత్రులు మరియు శ్రేయాభిలాషులు మరియు
ఇంకా చెప్పాలనుకుంటే ఎన్నో పదాలతో మనం వర్ణించలేదు. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మిత్రులారా, ఈరోజు నేను ఇక్కడ జీవించగలిగాను అంటే మనసు వచ్చి జీవించడం తరతరాల అరచవేతను వచ్చాను, అంటరాని తరంలో వచ్చాను. ఆ అంటరాని తరం ఎలా ఉంటుందో మీకు తెలియదు, అది అనుభవించుకుంటే తెలుస్తుంది. అంటరాని తరంలో మన పాలేరుగా వచ్చారు. ఆ పాలేరు స్వభావం ఎలా ఉంటుంది, ఆ అనుభవం ఎలా ఉంటుందని ఎవరు కూడా తెలియదు, అనిపించడానికే తప్ప. 1970లో వచ్చాను 3వ క్లాస్. నా డ్రెస్ మనకి తెలిసింది కనిపిస్తుంటుంది, తిరగచ్చ పని కాదు, అవును కదా. అంటే ఈ తరతరాల అంటరాని వ్యవస్థ నుండి ఒక పాలేరు ఉండేటంటే పిలకచ్చ ఉండేటంటే హాస్టల్లో పెద్దవాళ్ళు చదువుకుంటే మాకు తిండి లేకపోయింది. అన్నంతో దండి కండబాగా చేసుకోవాలి, అట్లా ఏం చేయాలి. అప్పుడు అమ్మన్నాడు వెళ్ళాము, లేకపోతే కొద్ది గుండాలు ఇక్కడికి వెళ్ళాము. ఇది మాకేమో ట్రైన్. అలాంటి క్రమం బట్టి ఇప్పుడేంటంటే మా అబ్బాయి, నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను, ఇంటర్మీడియట్ పోయింది. మా అబ్బాయిని అయితే ప్రజా సంఘాలు, మిత్రులు, గ్రామ ప్రజలు వీళ్ళందరూ సహకారం పెట్టి ఎంబీబీఎస్ పూర్తించాము. ఇప్పుడు పీజీ చేస్తున్నాము రాయపూర్ నెహ్రూ హాస్పిటల్. మా చిన్న అబ్బాయి అయితే డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రజెంట్ అన్ఎంప్లాయ్, విశాఖపట్నంలో ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. మరి మా జీవితంలో ఏంటంటే దాని కేవలం కత్తి గొడవలి ఇప్పుడు తాకి వర్క్ చేస్తుంది, తాపం చేస్తుంది. అంటే ఇవన్నీ ఈ 4 గంటలు కూడా అనుకుంటాను. ఆ క్రమంలోనే ఇప్పుడు తాపం చేస్తుందా చూపిస్తుంది. నాది ఇంటర్ క్లాస్ మ్యారేజ్, నేను ఎస్సీ, మా ఆవిడ వాడాలి. నాకైతే చెప్పాను. తర్వాత మా స్కూల్ తర్వాత సంఘటన అవి చెప్పాలని వర్ణించరాని వాడి గొప్ప ఉంటాయి, గొప్ప సరదాగా ఉంటాయి. ఒక సందర్భంలో మన హై స్కూల్ అంటే అడిగాను వచ్చింది, ఎక్కడ చేస్తున్నామా ఆ క్లాసులో ఎవరు ఫస్ట్ ఉండాలి, ఏ క్లాస్ ఫస్ట్ ఉండాలి నన్ను ఆలోచిస్తున్నాను. వీళ్ళు జవహర్లాల్, నేను, ఎమ్మనాయుడు, కృష్ణ చేస్తాను. నిద్ర వచ్చింది, 7 అయిపోయింది. నిద్ర వస్తుంది చెప్పి పడుతున్నాం. ఈడంటే కటింగ్ మాస్టర్ కదా, టైలరింగ్ నేర్పుతుంది. ఏం చేస్తానంటే చేసి దగ్గర గమ్మ రాసి తెల్లవారు లేకపోతే మరో నెగెస్ట్ అంటే చూడాలి దేహంలో. అది ఇది నా జీవిత చరిత్ర. ప్రజెంట్ పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఓకే, దయచేసి 2 నిమిషాలు మీ స్వపరిచయమే అనుభవాలు ఇప్పుడు ఎవరు చెప్పొద్దు. అలాగే అమ్మగారికి నమస్కారం. నా పేరు మేలపల్లి తిరుపతిరావు, నెల్లూరు గ్రామంలో. ఇకపోతే 84-80 బ్యాక్ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన పెద్దలు గౌగారు, వేణు గారు, అలాగే నేస్తం గారు మరియు కాని జయమ్మకు నా హృదయపూర్వక నమస్కారములు. మరియు నా విషయానికి వస్తే నాకు వెల్కమ్ రోహిత్ గారు. నా విషయానికి వస్తే నాకు 2 అమ్మాయిలు, ఒక పాపకి పెళ్ళైపోయింది, మనోరాళ్ళు, ఇంకో పాప జాబ్ చేస్తూ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక గౌరవ్ దీనికై నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చక్కగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషించాము. ఎప్పుడు కూడా ఇలా కలుసుకోవడానికి నేను అనుకోలేదు. అలాంటి అవకాశం కల్పించిన ఈ నలుగురికి నా హ్యాట్స్ ఆఫ్. అలాగే నా పేరు దొడ్డపల్లి భీమారావు, నాది ఉంటున్నారు.
నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, చిన్న అమ్మాయి ఏంటంటే కంప్లీట్ చేసింది. అయితే ఆల్రెడీ ఇద్దరు పొందాలి. ఉన్న మాస్టర్లు అందరికీ బాగా వందనం. బయట ఉన్న సోదరులందరికీ నమస్కారం. నేను భద్రావతి మండల స్థాయి పరిశ్రమకు ఉద్యోగం చేస్తూ ఇప్పటికీ చేస్తూ రిటైర్మెంట్ ఎక్కడ అవుతూ తెలంగాణ తర్వాతను నాకు ఎక్కడ పేరు పాప బాబు. పాప సాఫ్ట్వేర్, బాబు సాఫ్ట్వేర్, గల్ఫ్ పెట్టారు. ఇందులో అందరూ సంపాదిస్తున్నారు, అందరూ గల్ఫ్ పెట్టాలి. కానీ గుంట వేలు స్ఫూర్తితో అందరూ సంపాదిస్తున్నారు. అందరూ బస్సు పెట్టడానికి తెగుంపు కూడా ఉండాలి. ముందు వేలు అన్నాడు ఒకరు దాని కాపురం వెళ్ళినప్పుడు కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా నేనున్నానంటూ ముందు వేలు ముందుకు వస్తాడు. కాబట్టి అందరూ ఆ విధంగా మన కష్టపడి దాంట్లో ఎంతో కొంత త్యాగం చేయాలని అనుకోవడం. నేను కూడా కొంత త్యాగం చేస్తాను. కనుకంటూ నేను త్యాగం చేస్తాను. మా తోటలు మాకు తోటలు నా క్లాస్మేటే ఇక్కడ ఉన్నాడు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అయిపోతుంది. ఓకే. నా పేరు మాకుపల్లి తులసిదాసు, నెల్లూరు. ఇద్దరు పిల్లలు, బాబు పాప, ఒకే భార్య. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఒకే భార్య, ఇద్దరు పిల్లలు, ఒకే భార్య. సరే చాలు. ఓకే, తర్వాత హలో. ముగ్గురు పిల్లలు, పెద్ద అమ్మాయి దివ్య డిగ్రీ చేసింది, అమ్మాయి మ్యారేజ్. నెక్స్ట్ అబ్బాయి దేవదీప్ సాఫ్ట్వేర్ చేశారు, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు. రెండో అమ్మాయి కరిష్మా ఎంబీఏ చేసింది, ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఇది నేను వ్యవసాయం చేస్తున్నాను. ధన్యవాదాలు. మీకు స్వపరిచయం చెప్పేటప్పుడు కెమెరా దగ్గరికి రండి. ఎందుకంటే కెమెరాలో కూడా మీరు ఏం చెప్తారో అది, తర్వాత స్ట్రీట్ ఫోటోగ్రాఫ్ చేసేటప్పుడు కూడా చక్కగా రావాలి. నా పేరు చుక్కర పాపారావు, అడవురు గ్రామ కాపురస్తుడు. గురువు గారికి పాదాభివందనలు, అమ్మగారికి నా వందనం. తర్వాత నాకు ముగ్గురు అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి ఇద్దరు బాబులు, రెండో అమ్మాయికి ఒక పాప, చిన్న అమ్మాయికి ఒక పాప బాబు. తర్వాత స్థానికంగా ఊళ్ళోనే పనిచేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను. క్షమించండి ఏమైనా తప్పులు. నా పేరు చీకటి కనకాచలము. నాకు పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు చక్కగా ఉన్నారు. మేమంతా చక్కగా ఉన్నాము. మా వాళ్ళే మీరు కూడా అందరూ కూడా చక్కగా ఉండాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తున్నాము. పిల్లలు అందే ముగ్గురు పిల్లలు అన్ని చెప్తే టైం అయిపోతుంది. ఏం చేస్తాం చెప్తారు, అన్ని నిజాలు చెప్తారు. చక్కగా ఉన్నాము. ప్రజెంట్ శ్రీకాకుళంలో బిజినెస్ చేసుకుంటూ చక్కగా ఉన్నాము. కృష్ణ, సారీ వడ్డీ కృష్ణ. మన గురువర్యులు పెళ్లి మాస్టర్ గారు, అలాగే దర్బార్ మాస్టర్ గారు, అలాగే మన డ్రాయింగ్ మాస్టర్ గారు, అమ్మగారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మనందరం కలిసి చదువుకొని 84-85 బ్యాచ్కి ఏంటంటే నేను ఎస్బీఐగా ఉండేవాడు. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు కూడా తెలియదు. ఎస్బీఐగా ఉంటాం. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి గ్రూప్లో పేరు పెట్టిన తర్వాత బ్రాకెట్లో ఎస్పీఎల్ గారని రాస్తారనమాట. అది నాకేంటంటే మహా ఆనందాన్ని, అంత నాకు గౌరవం ఇచ్చినట్టు ఏంటంటే నేను ఫీల్ అయిపోతున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. అదేవిధంగా
1984-85 బ్యాచ్ తర్వాత 10th అయిపోయిన తర్వాత నేను ఒకే ఒక సంవత్సరం ఏంటంటే ఇక్కడ ఉండి ఉద్యోగ వేట ప్రారంభించాను. ఉద్యోగ వేట ప్రారంభించిన సమయంలో నేను కొన్ని స్టేట్లకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడేటంటే సఫలీకృతం అవ్వలేదు. అదేవిధంగా లాస్ట్ ఆయన మన భారతదేశానికి లాస్ట్ ఆయన అండమాన్ నికోబార్కి ఏంటంటే పారిపోయి అంటే పోలీసులు చేసి పారిపోయి కాదు, ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించి ఫారెన్ ఎమర్జెన్సీ సర్వీస్ అండమాన్ అండ్ నికోబార్ ఫారెన్ సర్వీస్లో నేను ఏంటంటే అక్కడ సర్వీస్ చేస్తున్నాను. ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు కూర్చొని ఈ విధంగా సంతోషంగా ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రెస్ చేసుకున్నామంటే గత 2 సంవత్సరాలు ఏంటంటే మేము చేసిన స్ట్రగల్ అండమాన్ నుంచి అక్కడ ఎప్పుడు వదిలేదు కాదు. జవహర్ కానీ మన వేణుబాబు కానీ తులసిబాబు గారు కానీ అలాగే జయ కానీ ఎందుకు వదలంటే చేయాలి. నాకు రిటైర్మెంట్ టైం దగ్గర పడిపోతుంది. రిటైర్ అయిపోయింటే అతనికి వస్తం లేదు. అదేవిధంగా ఏంటంటే వేణు గారికి ఏంటంటే నేను ఒక చిన్న ఛాన్స్ ఉన్నది. వేణు గారికి ఏంటంటే చిన్నది ఒక జట్కా ఇస్తాను దమ్కేస్తాను. దానికి ఏంటంటే ఈ సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేయలేదంటే వచ్చే సంవత్సరం రిటైర్మెంట్ వచ్చిన తర్వాత నేనే మీ అందరికి గట్లతో పార్టీ ఇచ్చేస్తానని చెప్పాను. అది వాస్తవంగా కాదని ఏంటంటే మన మధ్యలో ఉన్నారు గుంటూరు వేణుబాబు గారు, అదే తులసిబాబు గారు, జోగారు, వీళ్ళందరికీ జట్టు ఇచ్చాను. చేస్తే ఈ సంవత్సరం చేయండి, లేకపోతే చేయకండి, నేను వచ్చి నేనే చేస్తాను మీ అందరికి అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఈరోజు మనం అందరం ఏంటంటే వచ్చి ఈరోజు ఇంత సంతోషంగా ఈ గంట దూరం ప్రమోట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏంటంటే నేను రావడానికి చాలా విధాలు ఏంటంటే మధ్యన కొంచెం స్ట్రగల్స్ అయ్యాయి. ఎందుకంటే వార్ స్టార్ట్ అయింది, మా అబ్బాయికి మధ్యన పెళ్లి చేసాం, నాకు సెలవు దొరుకుతుంది. నేను టెన్షన్లో ఉంటున్నాను, అయినా సెలవు దొరికింది మీ అందరి ఆశీర్వాదం వలన. నేను రాగానే ముందుగానే చెప్పాను, నా పేరు ఏంటంటే మడి కృష్ణారావు, మా భార్య ధనలక్ష్మి. ఇంచుమించుగా మన తెలుగులో ఎక్కువ ధనలక్ష్మిలో ఉంటారు. మాకు 3 అబ్బాయిలు, 2 అబ్బాయిలు పెళ్ళి అయిపోయింది. మా పెద్ద అబ్బాయికి ఏంటంటే పెళ్ళి అయ్యి 2 ఆడపిల్లలు. ఆయన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఆల్ రౌండరు, ఏ పని తెలదు అని ఉండదు. మా రెండో అబ్బాయి మొన్ననే 4 పెళ్లి చేసాము. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్. అలాగే మా 3వ అబ్బాయి చిన్న అబ్బాయి, ఆయన ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్గా ట్రైనింగ్ అక్కడ కేరళలో చేశారు. చేసి జస్ట్ ఇప్పుడు వచ్చారు. ఆయన కూడా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం ఉన్నారు. ఈ విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చెప్పాను. అంతకన్నా ఇంకా స్వామి గారు ఏంటంటే 2 నిమిషాలు టైం ఇచ్చారు. 2 నిమిషాలు అయ్యే పని కాదు, ఇంకా టైం ఉంది. స్వామి వివేకానంద దాని మీద అంటే ఇంకెంతో చెప్పాలనుకున్నా కానీ అవ్వట్లేదు. శ్రీకాంత్లో ఆయన చెప్పినట్టు ఏంటంటే మనం చెప్పాలనుకుంటున్నాం. మీరు ఇచ్చే సమయాన్ని వీళ్ళు అతిక్రమిస్తున్నారు. దీనికి బాధ్యత మాత్రం కాదు. మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని నేను ఈ విధంగా ఉపయోగిస్తున్నాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఒక బాబు పెళ్ళి అయిపోయింది, ఒక బాబు పెళ్ళి అవ్వలేదు. 2 ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నేను విశాఖపట్నం ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ. జానకి, నమస్కారం. నా పేరు చక్కగా జానకిరావు అండి. నేను బీహార్లో రైల్వే జాబ్ చేస్తున్నాను. బాబు నాకు పెద్ద బాబు మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ చేస్తున్నాను, చిన్న బాబు బీటెక్ కంప్లీట్ అయింది. ఇద్దరు చదువుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ నా వందనం తెలియజేసుకుంటాను. నమస్కారం. అలాగే మన పూజలు టీచర్ గారికి కూడా మా హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటాను. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. 2 అమ్మాయిలు ఆల్రెడీ స్టడీ అయిపోయింది. అర్జునులు ఏంటంటే ఉద్యోగాలు చేస్తే సెటిల్ అయిపోతే ప్రైవేట్ కంపెనీలో పనిచేసి నా ఆరోగ్యం బాగా ఉంది. ధన్యవాదాలు. బాబు ఎవరైనా చెప్తే ముందుకు చూసి ఎదుర్కొన్న వాళ్ళకి చెప్పండి. నన్ను చూస్తే నాకు ఒక్కడు చెప్పినట్టు ఉంటుంది. నమస్కారం.
ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఇది లేదు. మీ అందరూ పెట్టారు కనుక స్కూల్ టైం అప్పుడు మళ్ళీ లక్ష్మీనారాయణగా ఉండేవాడిను, అందరికీ తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ముగ్గురు టీచర్ మాస్టర్కి అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు అయినప్పుడు మన అమ్మ తల్లి మన నీరించి అందించిన మన దాసమ్మకి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు. దాదాపు ఒకసారి కూడా వేదికపై కూర్చోబెట్టాలని కోరుతూ, అదే ముఖ్యంగా నాకు పెళ్ళయింది, భార్య ఉన్నాడు. అదే పాప కూడా పెళ్ళి అయిపోయింది. ఇద్దరు మనవలు దిగువ అంటే కవ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలే. ప్రస్తుతానికైతే నేను అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగున్నాను. ధన్యవాదాలు. ఈశ్వర్ మన మధ్య ఉన్నారు శ్రీనివాస్ గారు కూడా ముందు వచ్చి కూర్చోడం వెంటనే ఆయన తర్వాత మీరు పరిచయం చేతులు కానీ మీద కూర్చున్న గురువుని నా వందనములు, గారికి కూడా నమస్కారాలు. ఈ సభకు చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా కరదాలములు. నా పేరు తీసావా. నాకు ఇద్దరు పిల్లలు. పాప గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, బాబు హైదరాబాద్లో సివిల్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నా బయట ధన్యవాదాలు. గురువులకు మరియు సోదరులకు నా నమస్కారాలు. నా పేరు తెలుగు శ్రీనివాసరావు అండి. నేను ఎంకమ్ ఐఆర్పీ చేశాను. న్యాయవాదిగా విశాఖపట్నంలో గత 35 సంవత్సరాల నుండి చేస్తున్నాను. హైకోర్టు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే హైకోర్టు వారు నాకు రీసెంట్లీగా మీడియాలోనే పోస్ట్ కూడా క్రియేట్ చేశారు. ఒక 2-3 monthsలో నాకు ఈక్వల్ జడ్జ్ పవర్స్తో నేను కొనసాగుతున్నాను. అలాగే నాకు నా భార్య ఎంకమ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ పిహెచ్డి చేస్తూ టీచర్గా చేస్తుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు, బిఎస్సి బిఈడి అండ్ బిఎల్. పెద్ద అమ్మాయి చేస్తుంది బిఎల్, చిన్న అమ్మాయి కెమికల్ ఇంజనీరింగ్గా చేస్తూ వైజాగ్లో స్థితిపడ్డాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని నేను చెప్తాను. కేసులు ఏమైనా ఉంటే మనం మన వాళ్ళకి ఇవ్వచ్చు, పర్వాలేదు. అందరూ కోరుతున్నారు కదా కేసు విషయంలో మీకు ఎక్కడ నుండి ఇంతవరకు ఏం జరిగిందో అయిపోయింది. కానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నా వరకు తప్పనిసరి సహాయం చేస్తారని, అలాగే ఆర్థికంగా మా మిత్రులు లేదు వీళ్ళందరూ ముందుకు వచ్చి అన్నీ చేస్తున్నారు. నా వంతుగా లీగల్గా ఇంటిలోకి చాలా ధైర్యంగా మీరు ఉండొచ్చు. అలాంటి ఇదైనా ముందుగా ఉంటాము. అలాగే ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా మాకు మార్చి జనవరి ఫిబ్రవరిలోనూ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఫోన్ చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు వారితో పాటుగా మన ఎవరు జోగారావు వీరందరూ ఎప్పుడూ చేస్తున్నారు. ఇంతటి కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా ఒక డ్రెస్ కోడ్తో చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత మిత్రుడు మాస్ కృష్ణ గారు కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు గౌరీ వినోదరావు. నేను బిహార్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి వంటకు చేసి జాబ్ చేస్తున్నాను, చిన్న అబ్బాయి ఎంఎస్సీ కంప్యూటర్ చేస్తున్నాను. వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. వినయం విధేయత అంటే మన తమ్ముడు కృష్ణతో నేర్చుకోవాలి. మాస్టర్లందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే 84-85 10th క్లాస్లో మనందరము ఒక క్లాస్మేట్లు ఒక్క మనసుకే అరే ఒరే అనే అధికారం ఉంటారు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద పేరున్నా క్లాస్మేట్ ఒకరికే ఎక్కడ చూసినా ఆపేదిగా అరే ఒరే అనుకొని ఆపేది మాట్లాడుకుంటాం. ఇంకోరికి ఎవరికి మనకంటే చిన్నవాడైన ఆఫీసర్ అయిన వాడు అదే చేతులు కట్టుకొని నమస్కారం ముఖ్యం, కానీ అతనికి అరే అనే అనలేము. మన క్లాస్మేట్ అయినా మనం ఆపేదిగా పంపించుకొని మాట్లాడుకుంటాం. అలాగే
ఇన్నిసార్లు అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత క్లాస్మేట్లో చాలా మందికి నేను పోల్చలేకపోయాను. ఎందుకంటే మనుషులు చేంజ్ అయిపోతున్నారు. అంటే పూర్వక చాలా తక్కువ మంది, అందరూ అక్కడ ఉన్నారు, కొంతమంది నేను పోల్చలేకపోయాను. కానీ మా డ్రిల్ మాస్టర్ గారు, డ్రాయింగ్ మాస్టర్ గారు ఇప్పటికప్పుడు అలాగే ఉన్నారు. పెద్ద డ్రిల్ మాస్టర్ గారు చేంజ్ అయిపోయారు, బాగా చేంజ్ అయిపోయారు. కానీ డ్రిల్ మాస్టర్ గారు ఇప్పటికప్పుడు కింగ్ లాగే ఉన్నారు. అది మరొక 100 సంవత్సరాలు కూడా అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు చెప్తాను. నా పేరు మోస్ కృష్ణారావు అప్పపల్లి. నేను రైతును. అంటే నేను జాబ్లోనైతే చేయలేదు, అంటే చేశాను, చిన్న చిన్న జాబ్లు ఇస్తాను, అసలు పిల్లలా పనిచేసి ఉంచుతాను. కానీ నేను పుస్తక రైతుగా నేను పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. పాప చిన్నది, పాప పిల్ల అయిపోయి దానికి ఒక బాబు బీకామ్ చేశాడు, ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు సిమెంట్ ట్రైనింగ్ చేయిస్తున్నాను. అతను దృష్టితో అనుకుంటూ ఉంటుంది. అయితే మీ అందరికీ నేను పరిచయం చేసుకొని మీరు ఎంతమంది ఇన్నిసార్లుగా కలిసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో మనకి పూర్తి లేదు. కాకపోతే నా మాటలో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. మాటగారు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. ముగ్గురు పిల్లలు, ఇక్కడ 4 పిల్లలు, మా పిల్లలు. ఇద్దరు పిల్లలు మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఒక అమ్మాయి వైద్యులు చదువుతుంది. నేను అందమంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు ఆరోగ్య ప్రయత్నం ఇంపార్టెంట్గా మాట్లాడే ప్రాబ్లం వస్తుంది. ప్రత్యేకమైన పాదాభివందనములు. అలాగే తల్లి సమానమైనటువంటి అమ్మగారికి కూడా, అలాగే మన మాతృమూర్తులకు కూడా ఈ వేదిక నుండి ప్రత్యేక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మనము చదువుకుంటూ ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా అప్పుడు 50 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పుడు 15 సంవత్సరాల లాగా మనం ఈరోజు బడి పిల్లల్లాగా ఈరోజు ఈ కార్యక్రమం మన ఆజేయము. అది చాలా సంతోషము. అందరిలో ఇంత మంచిలో మనం ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ పరిశ్రమ చాలా చిరకాలంగా ఉండాలని మరి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య కారకులు ప్రతి ఒక్కరిలో కార్యక్రమం జరపాలని ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు కూడా ఇది ఆచరణలో తేవడం అనేది చాలా అరుదైన విషయము. అది చాలా గర్వకారణము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య ఆర్గనైజేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేణు గారికి, జయ గారు కూడా చాలాసార్లు మాకు ఫోన్ కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే మేము అన్నమయ్య నుండి ముగ్గురు రావడం జరిగింది. మన ఎస్పీఎల్ గారు కృష్ణారావు గారు, అలాగే నేను. అరకు భవనంలో కూడా మన వ్యక్తి మన జగదీశ్వర మన క్లాస్మేట్ ఈరోజే ఫ్లైట్ ఎక్కడం జరిగింది. ఇది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎంతవరకు నా ప్రసంగాన్ని విరమించుకుంటుంటూ మరొక విషయం ఏంటంటే, నా పేరు తామడ గోవిందరావు, బోధపురం గ్రామము. అలాగే నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, పెద్ద అమ్మాయి మ్యారీడ్, 2వ అమ్మాయి బిఎస్ చేస్తుంది. బాబు ప్రస్తుతానికి 10th క్లాస్లో ఉన్న చిన్న అబ్బాయి. ఇది నా పరిచయం. నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తాను అన్నమాలో. గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాల్య స్నేహితులు, క్లాస్మేట్లకి నా అభినందనలు. బాల్య స్నేహితులకి, క్లాస్మేట్లకి నా అభినందనలు. నాకు 2 పిల్లలు. ఒక బాబు బీటెక్ చేశాడు, ఇంకో బాబు డిగ్రీ చేశారు. నేను వ్యవసాయ రైతును. అందరికీ నమస్కారాలు. నా పేరు చిరంజీవి, వాస్తవం. నాకు ఒక పాప, నేను ఏదైతే కూర్చొని గురుగారికి, అమ్మగారికి నమస్కారం. అలాగే నాకు సంవత్సరం 83 అప్పుల్లో చదువుకున్నాం. 7 సంవత్సరం మొత్తం అప్పులందరూ మేము చదువుకున్నాం. అప్పుడు మేము హాస్టల్ చదివాం. ఇప్పుడు నాకు ఒక బాబు, 5 పావులు, ఒక పాప పెళ్ళి, 2 మనవులు. కాబట్టి
కాబోయే ఒక 20 రోజులు టైం ఉంది. ఒక్కరికి మనల్ని మన మధ్యలో ఆలస్యంగా వచ్చినటువంటి మనతో చదువుకున్న సోదరిమణి ఉన్నారు, లోతైస్ గారు వచ్చినారు. ముందు పాపాలకు పరిచయం చేసుకుంటారు. నా పేరు కోన పాపారావు నైపల్లి. నేను మొన్న విలేకరుగా పనిచేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి ఉండి డిగ్రీ చేస్తుంది. ధన్యవాదాలు. అమ్మ కవిత వేదిక పైన నీ స్వపరిచయం చెప్పుకోవాలి. అలంకరించినటువంటి మా గురువు గారికి, అలాగే తెలుగు మాస్టర్ గారికి, ఇంగ్లీష్ మాస్టర్ గారికి, డ్రాయింగ్ మాస్టర్ గారికి, అలాగే మేడం గారికి, పెద్దలకు, మా యొక్క శ్రేయభిలాషులైనటువంటి మా మిత్రులు, మరి చిన్నారి స్నేహితులకు నా అభినందనలు మరి అలా తెలియజేస్తున్నాను. అలాగే మేము ఇంతవరకు కూడా చాలా రోజులు అయిపోయింది ఒకరికొకరము ఆప్యాయత అనురాగాలకి చాలా దూరం అయ్యాము. ఇప్పుడైనా కలిసాము, చూసాము, అందరితో చక్కగా మాట్లాడాలని వచ్చాము. అలాగే ఆ రోజుల్లో మన పెద్దలు మ్యాథ్స్ గారు అయితే వస్తే మ్యాథ్స్ గారు వచ్చారనుకోండి ఒంకులూరు నుంచి, ఈ మ్యాథ్స్ గారు వచ్చి కలపట్టుంటాము. కర్ర పట్టేసరికి ఏ భూమిలోకి ఎవరు పరిగెత్తాలో, ఎక్కడ పడిపోతాము, ఎక్కడ దెబ్బలు తగ్గుతాయో, మాస్టర్ గారు వస్తున్నారు అని కబురు తెలిసినప్పటికీ పిల్లి పిల్లలాగా మూల కుక్క పిల్లలాగా పడున్నారు. ఆ రోజులు గుర్తుకొస్తాయని తెలుగు మాస్టర్ గారిని, సామూహిక మాస్టర్ గారు అంతా మాకు వర్షం వస్తే కథలు చెప్పేవారు. తెలుగు మాస్టర్ గారు, అలంకాచ మాస్టర్ గారు, రంగారావు మాస్టర్ గారు కథ పట్టుకునేసరికి మాకు ఇన్ని ఉంది. ఈ మాస్టర్ గారికి ఇవాళ చూసాము, అందరికీ చూడగలిగాము, మాకు ఆ అదృష్టం కలిగింది. మళ్ళీ మేము గురువులకి చూస్తామో లేదో అనుకున్నాము. అందరి గురువులకి చూసాము, ఎంతో మంది అలాగే మరణించుంటారు. మిత్రులు శ్రేయభిలాష్ ఆనంద్ గారు ఎస్పీఆర్ గా పనిచేశారు. అతను కదా మాకు అందరికీ ఒక అన్నదమ్ముడితో అన్నదమ్ముడిలాగా అందరూ పనిచేసాము, అక్క చెల్లెల్లాగా ఉన్నాము. సరదాగా వెళ్ళిపోయాము. 10th క్లాస్ అయిపోయింది. ఎవరు బతికాలి ఎవరు కాదు. ప్రస్తుతం ఉద్యోగులు ఇచ్చంటే మేము చాలా వరకు ట్రై చేసాము. నేను డిగ్రీ వరకు చదివాను, అలాగే కంప్యూటర్ నేర్చుకున్నాను. అలాగే మన ఎల్ఐసి డిపార్ట్మెంట్కి ఆ మేనేజర్ గారు పిలిచారు. ఆ రోజుల్లో మన పంపించలేదు. తర్వాత నేను చాలా వరకు గజనీ మహమ్మద్, గోడి మహమ్మద్ లాగా ఆ ప్రభుత్వ ఉద్యోగులతో దండయాత్ర చేశాను. కానీ ఈవేళ నాకు చాలా చిన్నదైనటువంటి అంగన్వాడీ కార్యకర్త అంటే చాలా చిన్నది, అది అన్నిటికన్నా చాలా కష్టమైనది, చాలా చిన్నది. అలాంటి ఉద్యోగం చేస్తూ ఈవేళ మేము, నాకు ఒక 6 పిల్లలు ఉన్నారు. మొత్తం నా మేనగోడలతో 7 ఆడపిల్లలు. నాకు ఈ 7 ఆడపిల్లలకు కూడా పెళ్లి చేశాను. వాళ్ళు మంచి సైట్లు చూశాను. ఈ చిన్న ఉద్యోగానికి తోడుగా 4 రకాలైనటువంటి ఉద్యోగాలు చేశాను. అలాగే సహారీడియోలో పనిచేశాను. అక్కడ కూడా ఎంతో కొంత ఆదాయం సంపాదించాము. అన్ని విధాలుగా చేస్తూ చిన్న చిన్న పనులు కూడా వదులుకోకుండా 10 రూపాయలు వచ్చినటువంటి పని కూడా అక్షరకాంతిలో కూడా పనిచేస్తే ఆ రోజుల్లో 10 రూపాయలు కూడా మాకు ఇచ్చారు. అది కూడా మేము గురువుల తరఫున అందుకున్నాము. నైట్ స్కూల్ చేస్తాము, అన్ని చేసాము. ఈవేళ మేము చేసిన ప్రతి పని మాకు గుర్తుండాలి. దానికి ప్రతిఫలము, శ్రమ, దానము. మేము మిత్రులందరూ చాలా, మా మిత్రులందరితో కలిసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. నేను లేట్గా వచ్చినందుకు మీరు అన్నిటిగా భావించకూడదు. అందరు కూడా ఒకేలాగా ఉండరు. మా మిత్రుడైనటువంటి వేణు గారికి మరి ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన వచ్చినందుకు అతనికి మా తరఫున భగవంతుడి తరఫున ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే తను చెప్పేదంటూ అన్ని చెప్పి తన పేరు చెప్పడం మర్చిపోయింది. ఆ పేరు నా పేరు పిన్నగడి లోటాక్షి అప్పల్లి. నాకు పోల్చుకోపోయిన ఎలక్ట్రల్లాగా ఉండేదాన్ని అప్పుడు. ధన్యవాదాలు. అయితే మనము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునే సమయంలో మనకి త్రాగడానికి మంచినీరు వసతి కూడా ఉండేది కాదు. ఆ మంచినీరు తాగాలంటే అక్కడ ఆయా అంటే తల్లితో సమానం. ఆయా పని ఎవరు చేస్తారంటే తల్లిదండ్రులతో పనిచేసేదే ఆయా అనేది ఒక కారుణ్య. అలాంటి ఆమె చేతులు అంటే పెద్ద బావి దగ్గరికి వెళ్ళి ఆ నూతి దగ్గర నీరు తీసుకొచ్చి ఆ హై స్కూల్లో ఆ నీరు అందజేస్తే ఆ నీరు తాగి మనం చదువుకున్నాము. ఆ పుణ్యమూర్తి మన మధ్యలో ఉంది. ఒకసారి ఆమెకి స్టేజ్ పైకి చూస్తూ పరిచయం చేస్తున్న దాసమ్మ గారు, బండి దాసమ్మ గారు. ఆమె చేతుల మీద మనం నీరు తాగున్నాము.
అలాగనమ్మా, అంటే ప్రతి దానికి ఒక పరిచయం ఉంటుంది, ప్రతి దానికి ఒక పరిచయం ఉంటుంది. అంటే నాకు ముందు పెళ్ళలేదు వెనుక పెళ్ళలేదనే సమయం వెచ్చించి వాళ్ళు స్వపరిచయం చేసుకున్నాం. వాళ్ళు ఎంత టైం ఇచ్చారు ఇది కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు దీని తర్వాత కష్టం ఏంటంటే మన ఉపాధ్యాయుల్ని మనం సన్మానించుకునే ఘట్టం ఏర్పడింది. దానికి ముందు హలో అమ్మా నోయిదాస్ గారు, మీరు ఇంకా లేట్ కూర్చుంటే బాగుందేమో, కాస్త నిశ్శబ్దాన్ని పాటించారు. కార్యక్రమం ఏం చేస్తున్నాం, మన కార్యక్రమం కదా, కార్యక్రమం అయిపోతే మాట్లాడుకుందాం, భోజనం చేసినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమానికి సిద్ధమవ్వాలి. వేణు గారు, మన్మథ గారు, తులసి గారు, నేను చెప్తున్న పేర్లు మీరు సిద్ధంగా అంటే అలానే మన కర్నల్ మట్టు చంద్రశేఖర్ గారు, మీరు కాస్త ఎలర్ట్గా ఉండండి. ఎందుకంటే మీరు ఎలర్ట్గా ఉంటే మేము కరెక్ట్గా ఉంటాం. ఇప్పుడు ఏంటంటే సన్మానం ముందు నా స్వపరిచయం నేను చేసుకుంటాను. నా పేరు సాగూరు నారాయణ స్వామి. నేను మీతో కేవలం హై స్కూల్లో 6వ తరగతి వరకే చదువుకున్నాను. తరువాత నేను గౌరవకులే వెళ్ళిపోయాను. అక్కడ నుండి మళ్ళీ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నేను చదువుకున్న తర్వాత చైతన్య ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్గా కొన్నాళ్ళు పనిచేస్తూ అక్కుపల్లి వచ్చి 1993లో పెన్నాసి జోగారావు ఎంఎల్ నాయుడు గారి సహకారంతో విద్యోదయ పబ్లిక్ స్కూల్ అనే స్కూల్ నేను ఏర్పాటు చేశాను. ఆ పాఠశాల ఏర్పాటు చేస్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇలా వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రైవేట్ ఉద్యోగ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి విశాఖపట్నంలో దగ్గర 2 మాసాలతో ఒక ప్రాజెక్టు కార్యక్రమానికి నేను విశాఖపట్నం ఉంటున్నాను. మన ప్రాంతం నుండి మొట్టమొదటిసారి 1996లో ఈటీవీ పాడుపతి గారికి ఒక గాయకుడిగా పరిచయం కూడా అయ్యాను. ఇదంతా మీ అందరితో ఈ రకంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఇంతకు పిశాచి అని చెప్పారంటే కార్యదయ వాస్తవంగా పిశాచి 9:30కి రాత్రి 10కి ఒక మధ్యాహ్నం ఫోన్ చేసి పడుకుంటే ఆ టైం కూడా వస్తున్నావా లేదా, మీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఆ రకంగా జయ జోగారావు వీళ్ళిద్దరు ప్రయత్నం చాలా ఉంది ఇందులో. వాళ్ళ ప్రయత్నం సఫలీకృతమైంది కాబట్టి మనమంతా ఒక దగ్గరికి చేరుకున్నాము. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా బాగా సహకరించినటువంటి వేణు గారికి, మన్మథరావు గారికి కూడాను, తర్వాత ఇక్కడ చాలా మంది వాళ్ళకు తోచిన విధంగా ఎలాగైతే ఈ సమూహంలో నిర్దేశించారో ఎవరికి తోచింది ఇంత, ఆడపిల్లలకి ఆడపడుచులకి ఇంత పెట్టారు, అలానే కొంత ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళకి ఒక ఇది పెట్టారు, తర్వాత ఏమీ లేని వాళ్ళని ఏ అనిపిస్తే బాగుంటుంది. అయినప్పటికీ కార్యక్రమం విజయవంతం జరగాలని, అందరూ హాజరు కావాలి. ఈ చేసిన ప్రయత్నం ఒక విధంగా చెప్పాలంటే సఫలీకృతం జరిగిందని నేను భావిస్తున్నాను. నాగభూషణ్ గారు అంటారు 100% కాదండి, 101%. అయితే ఇప్పుడు తర్వాత ఘట్టం మనం సన్మాన కార్యక్రమాలు మా పెళ్లి గారు దాసం గారు నాకు ఆకలి పిలిచారంటే, ఆకలి పిలుస్తారంటే అన్నం తినేటప్పుడు నీరు అవసరం అవుతుంది, దాహం నీరు అవసరం అవుతుంది. అందుకనే మీరు ఇప్పుడు వచ్చారు. అందుకని ఇప్పుడు మన వేణు గారు మన గురువులకి సన్మానం చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాం కాబట్టి అలా చేయ. ఆ తర్వాత మన వేణు గారు సన్మానానికి సరిపడే సామగ్రి ఏమేమైతే ఉన్నాయో అంటే పూలమాల, తిలకము, హారతి కర్పూరము, శాలువ, జ్ఞాపిక ఇవి సిద్ధం చేసుకున్న ఒకరికి. కాబట్టి కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. బయటికి వెళ్ళడం ప్రయత్నం చేశారా కార్యక్రమం ఏం చేస్తుంటే అసంతృప్తిగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కార్యక్రమం మనది, ఈ మన కార్యక్రమం మనం విజయవంతం చేసుకోవాలి. దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. ఈ సన్మాన కార్యక్రమం అయితే కూడా భోజనాలు కూడా ఉంటాయి. భోజనాలు చేసిన తర్వాత మరి సాంస్కృతిక కార్యక్రమం ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమం ఆటలు పాటలు అన్ని ఉన్నాయి. ఆటలు అంటే ఇంతకంటే డ్యాన్స్ లేదంటే ఆట అంటే డ్యాన్స్ కూడా ఆటే. ఓకే, పాడుతా తీగా వెళ్ళేటప్పుడు కూడా బాలగంధర్వుడు లక్ష్మీ వాసవుడు ఎందుకంటే ఆ పాట నేను రాసిన పాట, నేను స్వరపరిచిన పాట ఇప్పుడు పాడడానికి ప్రయత్నిస్తాను. అది 1996లో పాడను వాళ్ళు పాడుతున్నారు. మనసులో ఒక గీతం
కదిలేను ప్రతి క్షణం పాడాలని ఉంది తీయని నాడు పాడాలని ఉంది తీయని నాడు ఎలా 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 పాడను ఎలా 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 పాడను మనసులో ఒక గీతం కదిలేను ప్రతి క్షణం పదవి కాని భావాలు ఎగసిలు ఎదరో ఎన్నో పెదవి పైకి రాలేక బాగెను బోరెన్నెన్నో పదవి కాని భావాలు ఎగసిలు ఎదరో ఎన్నో పెదవి పైకి రాలేక బాగెను బోరెన్నెన్నో ఆకాశ వీధిలో మెరిసే తారణ రాగానికి ప్రతిరూపం కోకిలగలముల ఆకాశ వీధిలో మెరిసే తారణ రాగానికి ప్రతిరూపం కోకిలగలముల ఎగసిపడి మనసు విప్పి పాడాలనే ఉంది తీయని దానంలో ఎలా 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 పాడను ఎలా 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 పాడను. థ్యాంక్ యూ. ఇప్పుడు వంటకు మళ్ళీ పురపడతారు. అది చెరిగిపోదు తరిగిపోదు ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గొంతుల్లో ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పాడుతుంది వేరు వేరు గొంతుల్లో ఒకటే ఉంటుంది జీవితంలో ఒకటే ఉంటుంది జీవితంలో అది జరగలేని మరవలేని జీవితంలో స్నేహ బంధము ఎంత మధురము అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము మల్లె పువ్వు నల్లగా మారవచ్చును మంచు కూడా వేడి సగలు ఎగరవచ్చును మంచు కూడా మల్లె పువ్వు తెల్లగా నల్లగా మారవచ్చును మంచు కూడా వేడి సగలు ఎగసవచ్చును పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును చెట్టు చెదరనిది స్నేహమని నమ్మవచ్చును స్నేహ బంధము ఎంత మధురము అది జరిగిపోదు తరిగిపోదు జీవితాంతము మరొక అంశం అంటే సామాజిక అంశంలో మానవుడు చూస్తున్న ఈ ప్రజా క్షేత్రంలో మనిషి అనేవాడు ఏ రూపంలో ఉంటాడని లేకుంటే మీకు ఒక చిన్న పాట ద్వారా తెలియజేస్తున్నాము. అదే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు పోటీలో ఒక్కడే ఒక్కడు ఏడ ఉండడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు స్వార్థం నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా అవినీతి పెని ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న
ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇనపరెక్కలడే గాయసి నా పంజాబ్ కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు పుట్టికి స్వర్గానికి అందకుండా తొదక అస్థి పంజరమయ్యవించనున్నాడు కదిలే విశ్వం తన కనుసన్నలో నడువ కను బొమ్మలగరేసి కాల గమనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నక్కల దైవ రూపాలుగా కొలిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలు జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడ పుట్టిన వాళ్ళను రవతలకి నెట్టి పొలమంటూ ఇళ్ళ మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించు రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపాలనైనా చేస్తూ బ్రతుకుతున్నాడమ్మా కోటి విద్యలు కూటి కోసం అన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కన్నా తెల్లని మరుమల్లి కన్నా తెల్లని మకరంగం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసింది అది విషమని చివరకు తెలిసినది సఖియా నీరంగటి వంచన చేశావు సంపద అమ్ములు పోయావో వారదేవి ఈ చీకటి విడిపోదే మనిషి పెంచే మనిషి ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడి వారికి ఏ
వ్యాయామ అధ్యాపకులైనటువంటి డ్రిల్ మాస్టర్కి పుష్పగుచ్చంతో సత్కరించవలసిన కోరుకుంటున్నాం. దయచేసి ఇది ఎందుకు పిలుస్తారో చేసినట్టు నిలబడండి. అలానే అంతమంది చేస్తున్నట్టు మన ఎస్పీఎల్ కృష్ణ గారు సాగుతో ఉమానాథ రాష్ట్రానికి మాకుపల్లి తులసి గారు కృష్ణ గారు ఇద్దరు సాగుతో ఇప్పుడు లక్ష్మి గారు
కార్యక్రమంలో అందరూ ఈ కార్యక్రమం ఏర్పడుతుంది. మెరిసే
చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. మీరు తినే ముందు మామిడికాయ చూసుకోవాలి ఇప్పుడు అనకూడదు. అదేనా? ఇక్కడ ఏంటంటే వేణుని ప్రత్యేకించి వేణుని ఇక్కడ ప్రత్యేకించి సన్మానం అనేది చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే మన్మథకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో మా బ్రదరు బాల్యమిత్రుడు జోగరావు కూడా ఉన్నాడు, మన దోస్తు కూడా ఉన్నారు. ఏంటంటే ఒక తల్లి చేత తనకి ఆశీర్వచనాలు పలికించి దీవించి చేస్తే ఆమె దేవుని ఎలాగుంటారంటే ఈ కొడుకులనే నా దగ్గర ఎంతమంది ఈ రోజు కొడుకులు వచ్చున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎదుగున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఆ రకంగా ఎదగాలని ఆమె ఆశీర్వదిస్తే మన కార్యక్రమం సఫలీకృతం అవుతుందనే ఒక సదుద్దేశాన్ని మన్మథాన్ని నేను పెట్టడం చాలా చాలా ఆలోచించవలసింది, ఆనందదాయకం. కాబట్టి అందుకనే అంటే ఆమె ప్రేమను తీరుస్తుందంటే నా వేడులాగా నా మిగతా పిల్లలందరూ అలాగే ఎదగాలి, వాళ్ళ పిల్లలు అలాగే ఎదగాలని ఆమె చేత ఆశీర్వచనాలు కలిగించడానికి దీవించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం. కాబట్టి శ్రీమతి పంచాల సరోజమ్మ గారు వచ్చి తన కొడుకు పెద్ద కొడుక్కి ఒక పుష్పగుచ్చంతో కొడుకు పెళ్లి చేసేటప్పుడు కొడుకు కింద కూర్చోబెట్టేసి మిగతా వాళ్ళు వేస్తారు. అలా చూడండి ఒకసారి. అయితే ఒక చిన్న ఆలోచన అంటే మన జోగారావుని మన్మథ్ ఇద్దరు కలిసి ఆయన తాలూకా వేసినటువంటి ఒక చినుకు చినుకు అనేది ఒక నదిలా మారింది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక నది డైరెక్ట్ నదిగా. అందుకంటే వాళ్ళిద్దరు ఎవరు జోగారావుని మన్మథ్ చేతని ఆ సాల్వ్ పంపిస్తే ఇంకా అందంగా ఉంటది. పక్కకి చేయము ఒకసారి వచ్చేయమ్మా. ఎందుకు బాధపడుతున్నావు నీకు పిల్లలు వచ్చే దగ్గర స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం ఇదేరా 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 స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం